శ్రీ సింహాచల దేవస్థానంలో అప్పన్న స్వామి వారిని చూసి తరించడానికి వచ్చే భక్తజనంలో దేశం మొత్తం మీద ఒడిశా యాత్రికులే ఎక్కువ సంఖ్యలో దర్శిస్తారు. ఒడిశాలో సింహాద్రి అప్పన్న ఫోటో లేని గడప ఉండదు. ఒడిశా ప్రజల ఎలవేలుపు అప్పన్న స్వామి. సింహాద్రి అప్పన్న వారి ఆపద్బాంధవుడు. వారి కష్టాలు చెప్పుకుంటే సింహాద్రి అప్పన్న తీరుస్తాడన్న విశ్వాసం, సమస్యలు తీరాక వారు చూపించే కృతజ్ఞతాభావం అంతా ఇంత కాదు. అప్పన్న స్వామి వారిని దర్శించాక అర్చక స్వాముల నుంచి శటగోపం అందుకుంటేనే సంబరపడిపోయే ఒడిశా భక్తుల చెంతకు, అది వారి గ్రామాల్లోకే అప్పన్న స్వామి వారు కొండ దిగి వస్తే ఆ ఆనంద సంబరం ఎంత గొప్పగా ఉంటుందో తాజాగా ప్రస్ఫుటించింది. వీరి సంతోషాన్ని చూసిన అర్చక స్వాములు పరమానందమయ్యారు. నృసింహ హోమం, కళ్యాణోత్సవాలతో ఒడిశా భక్తులు అంబరాన్నంటిన సంబరాలు జరుపుకున్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా సింహాచలం కొండ దిగి 100 మైళ్ళ దూరం ప్రయాణించి వచ్చిన అప్పన్న స్వామి వారికి వేలాది భక్తజనం నీరాజనాలు పలికారు. గోవిందనామ స్మరణలు హోరెత్తించారు. స్వామివారిని ఇలా రథంలో తీసుకువచ్చిన సింహాచల దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యుల బృందానికి అఖండ స్వాగతం పలికారు. నిలువెత్తు నామాలతో ఆజానుభావునిలా కనిపించిన శ్రీనివాసాచార్యులకు తలపాగా, కర్పూర దండలతో గౌరవించి విశేష స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న ఉత్సవాల్లో కైంకర్యాలకు అమితమైన భక్తితో సహకరించే ఒడిశా లక్ష్మీకాంత్ నాయక్ దాసుడు ధర్మశాల వారి కోరిక మేరకు సింహాచల దేవస్థానం స్పందించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ సింహాచల దేవస్థానం నుంచి ఈ నెల ఫిబ్రవరి 2న ఒడిశాకు అప్పన్న ప్రచార రథంతో స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చక బృందం వాయిద్యకారులతో ఊరేగింపుగా వెళ్లారు. ఇలా ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు 5 రోజుల పాటు పట్టుపురం, పద్మనాభపురం, విష్ణు చక్రపురం, హుండీఘర్, ధికిడి ప్రాంతాల్లో నృసింహ హోమం, శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి శాంతి కళ్యాణోత్సవాలు విశేషంగా జరిపించారు. ఆయా ప్రాంతాల భక్తజనం భక్తి శ్రద్ధలు ప్రదర్శించారు. సింహాద్రి అప్పన్న స్వామి వారి పట్ల భక్తి భావాన్ని చాటుకున్నారు. వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు. విష్ణోర్మార్గం ప్రదర్శయ స్వాహా.
శ్రీదేవి భూదేవిలతో గోవిందరాజస్వామి వారి కళ్యాణోత్సవాలను అర్చక స్వాములు విశేషంగా జరిపారు. 5 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవాల్లో భక్తజనం దివ్యమైన అనుభూతిని పొందారు.